బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ స్పీడప్ చేశారు పోలీసులు. ఇందులో భాగంగా యాప్స్ ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులు, సెలబ్రిటీలను విచారిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే పోలీసులు నోటీసులు అందుకున్న నటి శ్యామల పంజాగుట్ట పిఎస్లో ఎంక్వైరీకి అటెండ్ అయ్యారు. రేపు విష్ణుప్రియ, రీతూ చౌదరిలను మరోసారి విచారించనున్నారు. పంజాగుట్ట పిఎస్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన 11 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్, విష్ణుప్రియ, రీతూ చౌదరిలను విచారించారు పోలీసులు. హైకోర్టు ఆదేశాలతో ఇవాళ విచారణకు అటెండ్ అయ్యారు శ్యామల. వీరితో పాటు సన్నీ, అజయ్, సుధీర్ కూడా విచారణకు అటెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే హర్ష సాయి, ఇమ్రాన్లు ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదు. ఇక అటు మియాపూర్ కేసులో మొదట బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, మీడియేటర్లను విచారించే ఛాన్స్ ఉంది. బెట్టింగ్ యాప్స్ విచారణ, నటి శ్యామల అటెండ్కు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా రిపోర్టర్ అజయ్ లైవ్ లో ఉన్నారు. అజయ్, డీటెయిల్స్ ఏంటి? సోషల్ మీడియా వేదిక ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్ల పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. సో ఈ 11 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, వాళ్ళకు నోటీసులు ఇవ్వడము, విచారణకు హాజరు కావాలని చెప్పిన క్రమంలో 11 మందిలో దాదాపు 5గురిని ఇప్పటివరకు పంజాగుట్ట పోలీసులు విచారించారు. ఇటు విష్ణుప్రియ, రీతూ చౌదరితో పాటు ఇందులో కానిస్టేబుల్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. హబీబ్ నగర్ చెందిన కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ని కూడా ఇప్పటికే విచారించారు. ఇప్పుడు నటి శ్యామల కూడా విచారణకు హాజరైంది. ఈరోజు ఉదయం తన అడ్వకేట్తో పాటు కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి నటి శ్యామల హాజరైంది. అయితే ముందుగా ఎప్పుడైతే పంజాగుట్ట పోలీసులు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత నోటీసులు సర్వ్ చేశారో, నోటీసులు సర్వ్ చేసిన తర్వాత శ్యామల ముందుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ని కొట్టివేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసింది. దానిపైన న్యాయస్థానం కూడా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. ఈరోజు పంజాగుట్ట పోలీసులు ఎదుట విచారణకి శ్యామలని హాజరు కావాలని ఆదేశించడంతో పాటు విచారణకు కూడా సహకరించాలి అంటూ కూడా న్యాయస్థానము ఆదేశాలు జారీ చేసిన క్రమంలో కొద్దిసేపటి క్రితమే నటి శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట ఏదైతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సంబంధించిన కేసులో విచారణకు హాజరైంది. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సంబంధించి ఇటు పంజాగుట్ట పోలీసులతో పాటు ఇటు సైబరాబాద్ సంబంధించి మియాపూర్లో కూడా దాదాపు 25 మందికైనా కేసు నమోదైన విషయం తెలిసిందే. దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు మొత్తం కూడా బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోషన్లో క్రియాశీలకంగా వ్యవహరించారు అనేది ప్రధానమైన ఆరోపణ. అలాంటి ఫిర్యాదు బేస్ చేసుకునే ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ప్రస్తుతం శ్యామల విచారణకు హాజరైంది. శ్యామలకు సంబంధించి ఏ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేసింది, ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్ సంబంధించిన నిర్వాహకుల్ని వీళ్ళు ఏ విధంగా అప్రోచ్ అయ్యారు అనే ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ని సేకరించడంతో పాటు ముఖ్యంగా వీళ్ళ అగ్రిమెంట్ ఏ విధంగా ఉంది అంటే విష్ణుప్రియ విచారణలో భాగంగా దాదాపు ఒక్కొక్క వీడియో ప్రమోట్ చేస్తున్నప్పుడు ఆ వీడియో డ్యూరేషన్ని బేస్ చేసుకొని దాదాపు 90,000 నుండి 1,00,000కు పైగా కూడా డబ్బులు తీసుకున్నారు అనేది కొంతమేరకు పోలీసులు ఇన్ఫర్మేషన్ సేకరించినట్లు మనకు తెలుస్తుంది. అయితే శ్యామల కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సంబంధించి ఎంత మేరకు ఆర్థిక లావాదేవీలు జరిపారు, అయితే ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఏ విధంగా జరిపారు అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో అటు బ్యాంక్ సంబంధించిన అకౌంట్స్ అనుకోవచ్చు, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన స్టేట్మెంట్స్, ఇతరేతర వాటన్నిటి కూడా ప్రస్తుతము పంజాగుట్ట పోలీసులు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సంబంధించిన విచారణలో భాగంగా శ్యామల నుండి వివరాలు సేకరిస్తున్నారు. అయితే అడ్వకేట్ సమక్షంలోనే విచారణ జరుగుతుంది అనేది ప్రైమరీగా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. మేజర్గా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి మెయిన్గా ఈ బెట్టింగ్ యాప్ సంబంధించిన నిర్వాహకుల్ని ఏ విధంగా అప్రోచ్ అయ్యారు, వీళ్ళ మధ్య ఏ విధమైన రిలేషన్ కంటిన్యూ అయింది, దాంతోపాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిపారు, అంటే ఒకటే బెట్టింగ్ యాప్ సంబంధించి ఈమె ఇన్వాల్వ్ అయి ఉందా, లేకపోతే ఎన్ని బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఈమె ఇన్వాల్వ్ అయింది, ఎన్ని బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసింది అనేది కూడా కొంతమేరకు పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఈ 11 మందికి సంబంధించిన విచారణ చాలా కీలకంగా మారింది. ముందుగా పోలీసులు కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ చేసినాక కూడా నోటీసులు సర్వ్ చేసే ముందే ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన వివరాలు సేకరించడంతో పాటు వీళ్ళ బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోషన్ వీడియోస్ అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర ఎవిడెన్స్ మొత్తం కూడా సేకరించి విచారించాలని పోలీసులు భావిస్తున్న క్రమంలో ప్రస్తుతం శ్యామలకు సంబంధించి గతంలో ఆమె బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన కొన్ని వీడియోస్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన కొంత ఆధారాలు ఆల్రెడీ పోలీసులు సేకరించారు. సో ఆధారాలన్నింటినీ కూడా ముందుంచి విచారిస్తున్నారు.
ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోషన్ కేసులో ఇన్వాల్వ్ అయిన వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, కేసు నమోదైన ఒక 2 రోజులకు ముందే అందరూ కూడా తెలుసో తెలియకనో బెట్టింగ్ యాప్ సంబంధించిన ప్రమోషన్ చేశాము, అయితే ఇప్పుడు చేయట్లేము, గతంలో చేశాము, సో మేము రియలైజ్ అయ్యాము అంటూ వీడియోస్ చేశారు. కానీ తప్పే, ఎప్పుడు చేసినా తప్పే అనేది మాత్రం పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. సో ప్రస్తుతానికి శ్యామలకు సంబంధించిన విచారణలో కూడా ఇటు బెట్టింగ్ యాప్ సంబంధించి ఎన్ని బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోషన్ చేసింది, దానికి సంబంధించిన కీలకమైన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతము అధికారులు అయితే సేకరిస్తున్నారు. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఈరోజు మధ్యాహ్నము లేదా సాయంత్రం వరకు కూడా శ్యామలకు సంబంధించిన క్వశ్చనింగ్ కొనసాగుతుంది. అందులో భాగంగా శ్యామల స్టేట్మెంట్ కూడా పంజగుట్ట పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఇక మళ్ళీ విచారణకి ఇటు విష్ణుప్రియ, రీతు చౌదరి ఇద్దరిని కూడా రేపు విచారణకు హాజరు కావాలి, మళ్ళొకసారి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలని పంజగుట్ట పోలీసులు భావిస్తున్నారు. వాళ్ళని కూడా విచారణకు హాజరు కావాలి అంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ఈరోజు శ్యామల విచారణ పూర్తయిపోయిన తర్వాత రేపు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు సంబంధించి విచారణ కంటిన్యూగా కొనసాగుతాయి. సో ప్రస్తుతం శ్యామల విచారణ అయితే కంటిన్యూ అవుతుంది. శ్యామలకు సంబంధించి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ విషయంలో చాలా కీలకమైన సమాచారాన్ని అయితే పంజగుట్ట పోలీసులు సేకరిస్తున్నారు. సో ఎంటైర్ విచారణ పూర్తయిపోయిన తర్వాత శ్యామల కూడా చాలా క్లియర్గా అడ్వకేట్తో పాటు పంజగుట్ట పోలీసులు ఎదుట విచారణకి హాజరయ్యే ముందు చాలా క్లియర్గా శ్యామల కూడా చెప్పింది, విచారణ మొత్తం పూర్తయిపోయిన తర్వాత అయిపోయాక తాను ఖచ్చితంగా మీడియాతో మాట్లాడతానని చెప్పింది. సో ప్రస్తుతం శ్యామలకు సంబంధించి ఆమె ఇన్వాల్వ్ అయిన బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోషన్ వీడియోస్ అనుకోవచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం ముందుంచి విచారిస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే నెలకొంది. సో ఎంటైర్ విచారణ పూర్తయిపోయిన తర్వాత శ్యామల స్టేట్మెంట్ కూడా పంజగుట్ట పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కొంతమేరకు బెట్టింగ్ యాప్స్ సంబంధించి ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన క్రమంలో పూర్తి స్థాయిలో ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి వీళ్ళంతా ప్రమోట్ చేశారు. అంటే ఆ యాప్స్ వచ్చిన తర్వాత వీళ్ళు అందులో ఇన్వాల్వ్ అయ్యారు. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి మూలాలు ఎక్కడున్నాయని కనుగొనే దిశగానే పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నాము అనేది ఇటు పంజగుట్ట పోలీసులు కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులకు సంబంధించి దర్యాప్తులో భాగంగా పోలీసులు చెప్తున్న అంశం. సో ప్రస్తుతం శ్యామల విచారణ అయితే కొనసాగుతుంది. ఎంటైర్ విచారణ అయిపోయిన తర్వాత ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన తర్వాత శ్యామల మీడియాతో మాట్లాడేటప్పుడు విచారణకు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. చంద్రిక, థ్యాంక్ యూ అజయ్.